దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆది కాండము గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. Then Abraham fell on his face and laughed and said to himself, shall a child be born to a man who is 100 years old? Shall Sarah, who is 90 years old, bear a child? రెండు ప్రశ్నలు 100 సంవత్సరముల వయస్సు కలిగిన వానికి సంతానము కలుగునా, సాగిలపడి నవ్వాడు. మానవ మనస్సు వాస్తవ అవాస్తవాలపై బేరీజు వేసుకుంటుంది. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు, నేను నీ భార్య అయిన శారాను ఆశీర్వదిస్తున్నాను, కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పి అన్నప్పుడు, ఆమె జనములకు తల్లి అవుతుంది అంటున్నప్పుడు అబ్రహాము సాగిలపడ్డాడు. దేవుని ఎదుట అబ్రహాము సాగిలపడ్డాడు. సాగిలపడి 2 ప్రశ్నలు మనసులో అనుకుంటున్నాడు. ఈ 2 ప్రశ్నలకు దేవుడు అబ్రహామునకు జవాబు ఇచ్చాడు. వాక్యములో అబ్రహాము అంతరంగములో వచ్చిన 2 ప్రశ్నలు, వాటి నేపథ్యము, వాటికి కారణము, వాటి వెనకాల ఉన్నటువంటి విశేషము మనము చూద్దాము. 100 ఏండ్ల వానికి సంతానము కలుగున ప్రశ్న. 100 ఏండ్ల వానికి సంతానము కలుగున అనే ప్రశ్నకు మనము గనక సమాధానాన్ని ఆలోచించినట్లయితే, లోకపరముగా అయినట్లయితే 100 వసంతములు కలిగిన వ్యక్తికి సంతానము కలుగుట అసాధ్యమని భావిస్తున్నా. ఇన్ మెడికల్ టర్మ్స్ వైద్యపరముగా కూడాను 100 ఏళ్ల వానికి సంతానము కలుగుట సాధ్యము కాదు. తదుపరి 90 సంవత్సరాల స్త్రీ సుఖప్రసవమగుట సాధ్యము కాదు. మనుషులు సంఘటనల యొక్క వాస్తవికత పైన ఆధారపడటం ఆ రోజే కాదు, ఈ రోజే కాదు, ప్రతి కాలములో కూడాను ఇలాంటివి సంభవిస్తూ ఉన్నాయి. 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా అన్న ప్రశ్న అతడు అడిగినప్పుడు, మనసులో అనుకున్నప్పుడు, అది చెప్పిన వాడెవరో తెలుసుకుంటే అతడు ఆ ప్రశ్న వేయడు. అది చెప్పిన వ్యక్తి దేవుడు, అది చెప్పినవాడు దేవుడు. శారా సంతానం కలుగుతుంది అని చెప్పినవాడు దేవుడు. అందుకే 17వ అధ్యాయంలోనే అబ్రహామును ఎరిగిన దేవుడు, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడును అని చెబుతున్నాడు. అవునండి, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. 100 సంవత్సరాల వృద్ధుడైనా, 90 సంవత్సరాల స్త్రీ అయినా సంతానము దేవుడు అనుగ్రహించినప్పుడు అది వారి జీవితంలో అనుగ్రహించబడుతుంది. న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధన ప్రారంభంలోనే మనకు ఎలిజబెత్, జకర్యాలు కనిపిస్తారు. వారు కూడాను బహువృద్ధాప్యమునకు వచ్చినటువంటి వారు.
చాలా ఏండ్లు గడిచిన వృద్ధాప్యములో వారు ఉన్నారు. వారికి కూడా దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. కనుక దేవునికి అసాధ్యమైనది లేదు. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దాని సాధ్యాసాధ్యాలను గురించి తలంచాల్సినటువంటి పని లేనే లేదు. ఈ రెండు ప్రశ్నలకు ఒకే జవాబు ఏమిటంటే గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఏదైనా చేయగలిగిన దేవుడని మనము గుర్తెరగవలసిన వారమై ఉన్నాము. నేల మట్టి నుండి మానవుణ్ణి చేసినవాడు, ప్రక్కటెముక నుండి స్త్రీని నిర్మించినటువంటి వాడు, శూన్యము నుండి సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. అటువంటి వానికి అసాధ్యమైంది ఏముంది? పాత నిబంధన గ్రంథంలో భక్తులు దేవుని గురించి వింటున్నప్పుడు, దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు దేవుని గురించినటువంటి విషయము ఎరుగుటలో నూతన నిబంధన గ్రంథములో ఉన్నటువంటి స్థాయిలో వారు గుర్తెరగలేకపోయినారు. అది వాస్తవము. దేవుని యొక్క ఛాయను వారు గమనించారు. దేవుని యొక్క ప్రత్యక్షతలో స్టెప్ డౌన్ రివల్యూషన్ వారు చూడగలిగారు. యెహోవా దూత ప్రత్యక్షతలే వారు చూడగలిగారు. అయితే దేవుడు వారి మధ్యన నివసించిన అనుభవం క్రొత్త నిబంధనలో సంభవించింది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు హృదయాలలో నివసించడం ద్వారా దేవుని గురించినటువంటి అవగాహన క్రీస్తు ద్వారా నేర్చుకోవటానికి ఒక మహా అవకాశాన్ని మానవులకి ఇచ్చాడు. అందుకే దేవుని గురించి వివరింపదగినది ఏదై ఉన్నదో, వివేచింపదగినది ఏదై ఉన్నదో అది ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించబడుతుంది. ఈ వాస్తవాన్ని మనము గుర్తెరగవలసినటువంటి వారమై ఉన్నాము. శారా యొక్క వయస్సు కానీ, అబ్రహాము యొక్క వయస్సు కానీ దీనిలో పరిగణలోనికి తీసుకున్న వీలు లేదు. కానీ దేవుడు చెప్పినటువంటిది మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలి. ఇది ఇందులో పాఠం. మనం కూడాను మన జీవితాల్లో దేవుడు మనకు చెప్పినటువంటిది ఏ విధమైనటువంటిది దానికి ఎటువంటి రుజువులతో పని లేకుండా విశ్వసించటం మనం నేర్చుకోవాలి. అందుకనే తోమాతో ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. సహోదరుడా, సహోదరి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి దేవుని ప్రశ్నించడు. ఇది ఒక్కటే మీరు గుర్తెరగాలని నేను మనవి చేస్తున్నాను. You must realize and recognize that if you trust God, you never question God. If you believe in God, you never question your God. నీ దేవుణ్ణి ఎన్నడూ కూడా నీవు ప్రశ్నించవు, ఆయనను వెంబడిస్తావు, ఆయనను విశ్వసిస్తావు. అపోస్తలులకు ప్రభువు చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళమంటే దే నెవర్ క్వశ్చన్ హిమ్, హౌ క్యాన్ వీ గో? మేము ఎలా వెళ్ళాలి ప్రభు అని వాళ్ళు అడగలేదు. మేము వెళ్ళగలుగుతామా అనే అనుమానం వారికి రాలేదు. కారణం ఏమిటి? వారు యోహాను 1 పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం జీవవాక్యాన్ని గురించి ఆది నుండి ఉన్నది వారు విన్నారు, కనులారు చూచారు, తాకారు, సాక్ష్యం ఇచ్చారు. దే వోంట్ నీడ్ టు రియలైజ్ దట్ జీసస్ ఈజ్ గాడ్. ఇక వారు యేసు దేవుడని ప్రత్యేక రుజువులతో నమ్మవలసిన అవసరం లేకుండా పునరుద్ధానం ద్వారా వారు తెలుసుకోగలిగారు. యేసు పునరుద్ధానుడైనందున, ఆ ప్రత్యక్షతల వారికి ఇవ్వబడినందున వారు ప్రశ్నించకుండా దేవుడు చెప్పినది చేయటానికి ముందుకు సాగారు. సహోదరుడా, సహోదరి, దేవుని ప్రశ్నించవద్దు, దేవుని విశ్వసించు.
దేవుని విశ్వసిస్తే నీ నీ ప్రశ్నలు మటుమాయమవుతాయి, నీ ప్రశ్నలు జవాబులు పొందుతాయి. 18వ అధ్యాయములో 9వ వచనములో సింధూర వనములో మమ్రే దగ్గర గుడారమున అబ్రహాము ఎండవేళ ఉన్నప్పుడు ప్రభు ప్రత్యక్షం కాగా ప్రభువును లోపలికి ఆహ్వానించి భోజనము సిద్ధము చేసి భోజనము వారికి వడ్డించి ప్రక్కన నిలబడ్డాడు అబ్రహాము. అబ్రహాము ప్రక్కన నిలబడగా ప్రభు అడుగుతున్నాడు, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నది అనగా అతడు గుడారములో ఉన్నది అని చెప్పాను. ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు, వేర్ ఈజ్ శారా యువర్ వైఫ్? వేర్ ఈజ్ శారా యువర్ వైఫ్? షీ ఈజ్ ఇన్ ద టెంట్. షీ ఈజ్ ఇన్ ద టెంట్. సోదరుడా, సోదరి, ఈ ప్రశ్న జవాబులను మనము జాగ్రత్తగా పరిశీలించాలి. నీ భార్య అయిన శారా ఎక్కడా? నీ భార్య అయిన శారా ఎక్కడా? When God is present at the house of Abraham, God is asking for the mistress of the home. కుటుంబ యజమానుడు మాత్రమే దేవుని యొద్దకు వస్తే చాలదు, కుటుంబ యజమాని కూడా ప్రభు దగ్గరకు రావాలి. ఈ సత్యము చాలా మంది ఎరుగలేకపోతున్నారు. దేవుడు కుటుంబములో యజమానుడిని యజమానురాల్ని దీవిస్తాడు. బట్ బోత్ దే మస్ట్ బి విజిబుల్ బిఫోర్ గాడ్. దే మస్ట్ బి ప్రెజెంట్ బిఫోర్ గాడ్. దే మస్ట్ బి అపియర్ బిఫోర్ గాడ్. వారు ప్రభు ఎదుట నిలబడాలి. కనుక నీ భార్య శారా ఎక్కడా అనేటువంటి ప్రశ్న ఆయన అడుగుతూ ఉన్నారు. అటువలనే మనము 18వ అధ్యాయములో 12వ వచనములో మరి యొక్క ప్రశ్న మనం చూస్తాము. ప్రభువు శారాను నేను దీవిస్తానని అబ్రహాముతో చెబుతున్నప్పుడు ఆమె ఏమంటున్నదంటే, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. శారా నవ్వనేలా. అబ్రహాము నవ్వుకున్నాడు, గత అధ్యాయంలో చూశాం. శారా కూడా నవ్వుకుంది. శారా కూడా నవ్వుకుంది. ఎందుకట? వృద్ధురాలనైన నేను, వృద్ధురాలైన నేను మరియు వృద్ధుడైన నా యజమానుడు. వృద్ధురాలను నేను, నా యజమానుడు కూడా వృద్ధుడయ్యాడు. నేను స్త్రీత్వం ఉడిగిన దానను, స్త్రీ ధర్మము నిలిచిన దానను, నేను బలము ఉడిగిన దానను, ఇప్పుడు నాకు సుఖము కలుగునా? వండర్ఫుల్ క్వశ్చన్. ఆ రోజే కాదు, ఈరోజు కూడా మానవుల ప్రశ్నలు ఇవే. ఇది సాధ్యమా? ఒక క్యాన్సర్, సివియర్ క్యాన్సర్ పేషెంట్ ఎంతకాలం బతుకుతాడు? చివరి దశకు వచ్చేసిన వ్యాధి ముదిరిపోయిన ఒక క్యాన్సర్ పేషెంట్ ఎంతకాలం బతుకుతాడు? చెబుతారా ఎంతకాలం బతుకుతాడు? ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్, మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ సీజన్స్, నథింగ్ మోర్ దాన్ దట్. నేను ఒక సాక్ష్యం విన్నాను. బాబు రత్న కుమార్ గారు, ఆయన వారి తల్లిని గురించిన సాక్ష్యాన్ని చెప్పారు. ఆమె 1986వ సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధికి గురైంది. 87వ సంవత్సరంలో ప్రముఖ క్యాన్సర్ నిపుణుని వద్దకు తీసుకుని వెళ్ళారు. ఆమెను బయట కూర్చొని ఆమె యొక్క రిపోర్ట్స్ తీసుకువెళ్ళి వైద్యునికి చూపించారు. ఆ వైద్యుడు ఆంధ్ర రాష్ట్రంలో అతి ప్రాముఖ్యమైన క్యాన్సర్ వైద్యులు. అది చూసిన తర్వాత ఆయన అడిగాట, ఎందుకు ఇవి నాకు చూపిస్తున్నారు? ఈయన ఆశ్చర్యపడాడు, ఇదేమిటి ఇట్లా అడుగుతున్నారు, ఎందుకు చూపించడం ఏమిటండి అన్నాడు.
ఈమె ఈమె చనిపోయి చాలా కాలమై ఉంటుంది కదా, ఇంకా ఎందుకు ఈ పేపర్స్, వై యు ఆర్ షోయింగ్ దీస్ పేపర్స్ టు మీ, వాట్ యు వాంట్? ఆయన చెప్పాడట, లేదండి ఆ పేషెంట్ బయట కూర్చుని ఉన్నారు, ఆ పేషెంట్ని తీసుకొని వచ్చామని. హీ వండర్డ్, డాక్టర్ వండర్డ్, ఆశ్చర్యపడ్డాడు, ఎట్లా సాధ్యం? ఈ స్టేజ్లో ఇంకా ఈవిడ ఇంతకాలంగా బ్రతికి ఉండటం సాధ్యమా? యాజ్ పర్ రిపోర్ట్స్ షీ వుడ్ హ్యావ్ డైడ్, ఈవిడ చనిపోయి ఉండాల్సిందే. డాక్టర్ అందరిని లోపలికి పిలుచుకుని వైద్యం చేసేవాడు లేచి పేషెంట్ దగ్గరికి వచ్చి, పేషెంట్ దగ్గర చూచిన తర్వాత చెప్పాడు లోపలికి పిలిచి, యువర్ గాడ్ ఈజ్ గ్రేట్, యువర్ గాడ్ ఈజ్ గ్రేట్. మీరెవరిని సేవిస్తున్నారో ఆ దేవుడు గొప్పవాడు. ఆమె ఎంతకాలం బతికిందంటే నాకు ఆశ్చర్యం, వైద్య శాస్త్రానికి అందనిది. 87వ సంవత్సరంలో ఆయన చెప్పాడు, 2013వ సంవత్సరం వరకు ఆవిడ బతుకున్నారు. అర్థమవుతుందా? 12వ సంవత్సరం బతుకుంది ఆవిడ. ఒక 25-27 సంవత్సరాలు ఆమె జీవించారు. వైద్య శాస్త్రానికి అందలేదు. షీ వాజ్ టోటలీ హీల్డ్, కంప్లీట్లీ హీల్డ్ ఆఫ్టర్ 25 years డ్యూ టు ద ఓల్డ్ ఏజ్. వృద్ధాప్యాన ఆవిడ చనిపోయినారు. అర్థమైనదా? మనం అనుకుంటాం ఇది జరగదని. ఎందుకు జరగదు? నేను వ్యక్తిగతంగా చెబుతున్నాను, మా సొంత అనుభవం చెబుతాను. మా నాన్నగారు 75 సంవత్సరాలు వచ్చాయి కదా, ఊరికే ఒకసారి చూపిద్దాం అని వైద్యం దగ్గర తీసుకెళ్ళాం. ఆయన 3 valves 100% బ్లాక్ అయ్యాయి. వైద్యులు ఆశ్చర్యపడింది ఏంటంటే, ఇప్పటి వరకు ఎందుకు హార్ట్ అటాక్ రాలేదు, ఎట్లా ఈయన జీవిస్తూ ఉన్నాడు, ఏ క్షణానైనా అటాక్ వచ్చి చనిపోవచ్చు ఈయన. అది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అన్ని నార్మల్, ఎవ్రీ రిపోర్ట్ నార్మల్, ఎవ్రీ రిపోర్ట్ నార్మల్. నేనే ముందు జాగ్రత్త కోసం ఆయన ఒప్పించి బైపాస్ సర్జరీ చేయించాను. మిగిలిన స్మాల్ నర్వ్స్లో నుంచి, వెజల్స్లో నుంచి 100% పంప్ అవుతుంది. అప్పటికే 75% పంపింగ్ ఉంది హార్ట్. కనుక దేవుడు తన బిడ్డల జీవితాల్లో తాను చేసేటువంటి మెరాక్యులస్ ఈవెంట్స్, మెరాక్యులస్ హీలింగ్స్, మెరాక్యులస్ ఇన్సిడెంట్స్ ఎవ్వరికీ అర్థం కాదు, ఎవ్వరికీ అర్థం కాదు. సహోదరుడా, సహోదరు, ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో తెలిసిన. 90 సంవత్సరాల ముసలావిడ అనుకుంటుంది, నిజమే కదా, ఆమెకు మరలా సుఖం కలుగుతుందా, ఆమెకు మరలా గర్భం వస్తుందా, ఆమె యూట్రస్ మళ్ళీ రీసైకిల్ అవుతుందా, 100 years ఉన్న హస్బెండ్కు మళ్ళా తిరిగి సంతానం పుట్టే అవకాశం ఉంటుందా? మృతతుల్యమైనటువంటి దేహం. God healed both of them on that day. The same day God healed them, both wife and husband. Their youth was restored. They were restored in health. They were restored by grace. కృపచేత వారు మరలా తిరిగి సమస్తమైన ఆరోగ్యాన్ని పొందుకున్నారు. షీ కన్సీవ్డ్. శారా గర్భవతి అయినది. సోదరుడా, సోదరి, ఒక్క మాట నేను చెబుతాను. బైబిల్ గ్రంథం ఎంత గొప్పగా ఉందండి. వృద్ధాప్యాన మృతతుల్యమైనటువంటి దేహాలలో నుండి అబ్రహామునకు కుమారునిస్తే, మరియ దగ్గరికి వచ్చేటప్పటికి కన్యకకు గర్భవతిగా దేవుడు చేయించి కుమారుని అనుగ్రహించారు. దేవుడు తానే స్వయంగా సృష్టికి విరుద్ధమైనటువంటి క్రియ, వితౌట్ హస్బెండ్, వితౌట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద మేల్, హౌ కెన్ ఎ ఫీమేల్ బి ఎ ప్రెగ్నెంట్? ఎట్లా అవుతుంది? అది సాధ్యం కాదు కదా. లోకంలో ఇప్పటివరకు లేనిది. పరిశుద్ధాత్ముడు కన్యక గర్భాన ఆయన శరీరధారి అయి పసిబిడ్డగా, శిశువుగా జన్మించాడు.
ఇది ఇంకా విచిత్రం కదా, అవునా? దేవుని యొక్క సృష్టిలో అనేకమైనటువంటి మహా అద్భుతాలు దేవుడు చోటు చేయించాడు. వాటన్నింటినీ ఆయన తన స్వాధీనాన్ని ఉంచుకొని ఆయన ముందుకు నడిపించగలుగుతున్నాడు. ఇది మనం గ్రహించగలిగినట్లయితే దేవునికి మనము నమ్మకంగా ఉంటాం, దేవునికి నమ్మకంగా ఉంటాం. సోదరుడా, సోదరి, శారాతో ప్రభు అంటాడు, నీవు నవనేల వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదునా అని నువ్వు నవనేల? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? ఈ రెండు ప్రశ్నలు దేవుడు అడుగుతున్నాడు. శారా నేను నవ్వలేదని బొంకింది. లేదు, నువ్వు నవ్వావు. లేదు, నీవు నవ్వావు. ఎట్లా తెలుసు దేవునికి? ఆమె గుడారంలో ఉంది, ఈయన బయట ఉన్నాడు. ఏం చేస్తుంది ఎట్లా తెలుసు? సర్వవ్యాపకత్వం గలవాడండి, ఆయనకి తెలియనిదేమన్నది. కనుక ప్రత్యక్షమైన వాడు దేవుడు, మాట్లాడుతున్నవాడు దేవుడు, నరునిగా ఉన్నవాడు దేవుడు. అర్థం చేసుకోండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి సహోదరులారా, సహోదరులారా. చాలా స్పష్టంగా ప్రభు చెబుతున్నాడు, నువ్వు నవ్వావు, నాకు తెలుసు. ఐ నో ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. నేను మానవ హృదయాన్ని ఎరిగిన వాడిని శారా. నువ్వు నవ్వావని నాకు తెలుసు. హృదయంలో నీకు తలంపు పుట్టక మునిపే అది నాకు తెలుస్తుంది. అర్థమవుతున్నదా? 139వ సంకీర్తనలు, తల్లి గర్భములో రవ్వంతైనా నువ్వు రూపుదిద్దుకోక మునిపే నా కన్నులు నిన్ను చూచాయి. యువర్ ఎగ్జిస్టెన్స్ బిఫోర్ ద క్రియేషన్. గాడ్ నోస్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ టైమ్. గాడ్ నోస్ ఇట్ బిఫోర్ ద క్రియేషన్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నా జననము తెలుసు, నా విద్య తెలుసు, నా వివాహము తెలుసు, నా బిడ్డలు తెలుసు, నా పరిచర్య తెలుసు, నా మరణ దినము తెలుసు, నా మరణానంతరం ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఇవేవి నాకు చెప్పలేదు దేవుడు, నీకు చెప్పడు కూడా, ఎవరికీ చెప్పడు. కొన్ని రహస్యాలు తన దగ్గర ఉంచుకొని తానెవరై ఉన్నారో ఈ లోకానికి కనపరుచుకుంటూ ఆయన ముందుకెళ్తున్నాడు, మన క్షేమం కొరకు మాత్రమే. యు మస్ట్ లెర్న్ దిస్ గాడ్. ఈ దేవుని గురించి నువ్వు తెలుసుకోవాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. సోదరుడా, సోదరి, శారాను దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు నవ్వావు, నవ్వలేదంటావే? యు ఆర్ లైయింగ్. దేవుడు నీ జీవితాన్ని చెప్పేస్తాడు, దేవుడు నీ జీవితాన్ని చెబుతాడు, అందులో ఏ సందేహం లేదు. నీవెట్లా ఉన్నావో ఆయనకి తెలుసు. అందుకే నేను అనుదినం చాలా పర్యాయాలు అడుగుతాను, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను రక్షించు, నన్ను శుద్ధిని చేయి, నన్ను కడగండి, నన్ను అంగీకరించు. నేను బుద్ధిహీనుణ్ణి, నేను పాపాత్ముడిని, నేను యోగ్యుడు కాదు, నువ్వు తప్ప నాకు రక్షకుడు లేడు. ప్రతిదినం ఐ బెగ్ మై లార్డ్ ఎవ్రీ టైమ్ ఇన్ ఎ డే. ప్రతిరోజు, ప్రతి సమయంలో నేను అడుగుతూనే ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు శుద్ధి చేస్తూనే ఉన్నాడు. నా యొద్దకు వచ్చిన వారిని త్రోసేనన్న దేవుడు శుద్ధి చేస్తూనే ఉన్నాడు.